అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ టెక్ టాక్. ఈరోజు వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. హిస్టరీ ఆఫ్ పైథాన్. హిస్టరీ ఆఫ్ పైథాన్ అంటే మనకు పాస్ట్‌లో పైథాన్‌ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు, ఏ ఇయర్‌లో రిలీజ్ చేశారు అనే వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో పైథాన్‌ని మొదటగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది 1989లో స్టార్ట్ చేశారండి. 1989లో స్టార్ట్ చేశారు. దాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది 1991లో మార్కెట్‌లోకి రిలీజ్ చేశారండి. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేసిన పర్సన్ నేమ్ వచ్చేసి గుయిడో వాన్ రోసమ్. ఇతను నెదర్లాండ్స్‌కి చెందిన పర్సన్ అన్నమాట. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ని మనం ఏబీసీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌కి సక్సెసర్ అని కూడా చెప్తారు. ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఎగ్జిస్టింగ్‌లో లేదండి. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తున్న ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి పిఎస్ఎఫ్. పిఎస్ఎఫ్. పిఎస్ఎఫ్ అంటే నథింగ్ బట్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ ఎన్‌జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే. చూడండి 1989లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. 1991లో మనకు అది అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. దాన్ని డెవలప్ చేసిన పర్సన్ నేమ్ వచ్చేసి గుయిడో వాన్ రోసమ్. అతను నెదర్లాండ్స్‌కి చెందిన పర్సన్. ఏబీసీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌కి మనం పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది సక్సెసర్ అని చెప్పొచ్చండి. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేసింది అండ్ మెయింటైన్ చేస్తుంది పిఎస్ఎఫ్ అన్నమాట. పిఎస్ఎఫ్ ఈస్ ద నథింగ్ బట్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. ఓకే. సో మనకి పైథాన్‌లో 2 టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఈస్ ద పైథాన్ 2.x. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ వెర్షన్స్ అన్నమాట. ప్రెజెంట్ పైథాన్ 2.x అనేది మనకి ఎగ్జిస్టింగ్‌లో లేవండి. పైథాన్ 3.x అనేది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న వెర్షన్స్ అన్నమాట. సో ఇక్కడ x అంటే నథింగ్ బట్ దానిలో 0-12 వరకు మనం రీప్లేస్ చేస్తాం. 0 ఫర్ ఎగ్జాంపుల్ 3.0, 3.1, 3.2, 3.3 అలాగా అప్ టు 3.12 వరకు ప్రెజెంట్ మనకు ఎగ్జిస్టింగ్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఈ వెర్షన్‌ని 3 వెర్షన్స్‌గా మనం డివైడ్ చేస్తారు. అంటే పార్ట్స్ ఆఫ్ ద వెర్షన్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. పార్ట్స్ ఆఫ్ ద వెర్షన్ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి పైథాన్ 3.1 అన్నమాట. సో ఇక్కడ 3 అనేది ఒక టైప్ ఆఫ్ వెర్షన్, 12 అనేది ఇంకొక పార్ట్ ఆఫ్ వెర్షన్, 1 అనేది ఇంకొక పార్ట్ ఆఫ్ వెర్షన్ అన్నమాట. అదేంటంటే మనకి 3 ఇస్ ద నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మేజర్ వెర్షన్. పైథాన్ 3లో 3 ఇండికేట్స్ మేజర్ వెర్షన్ అన్నమాట. ఈ 12 అనేది ఇది మైనర్ వెర్షన్ కింద కన్సిడర్ చేస్తామండి. ఈ 1 అనేది మైక్రో వెర్షన్ కింద కన్సిడర్ చేస్తాం. దిస్ ఈస్ ద మేజర్ వెర్షన్, దిస్ ఈస్ ద మైనర్ వెర్షన్, దిస్ ఈస్ ద మైక్రో వెర్షన్. సో లేటెస్ట్ వెర్షన్ తీసుకుంటే 3.12.1 అనేది లేటెస్ట్ వెర్షన్ అండి. అందులో 3 ఇస్ ద మేజర్ వెర్షన్ అండ్ 12 ఇస్ ద మైనర్ వెర్షన్, 1 ఇస్ ద మైక్రో వెర్షన్. ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి వచ్చేపాటికి ఈ హిస్టరీ ఆఫ్ పైథాన్ మనకి మేజర్‌గా 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఎక్కువగా అడుగుతా ఉంటారండి. దానిలో ఫస్ట్ వన్ ఇస్ ద హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ పైథాన్. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సెకండ్ క్వెషన్ ఇస్ ద ఇన్ విచ్ ఇయర్ పైథాన్ వాస్ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్. ఓకే. థర్డ్ ఇస్ ద వాట్ ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పిఎస్ఎఫ్. మీకు ఆన్సర్ తెలిస్తే గనుక చెప్పండి. సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ పైథాన్? Yes, you are right. Guido van Rossum. So, in which year Python was released in the market? In 1991. 1981, 9 kadandi, 1991. Okay. What is the full form of PSF? PSF is the Python Software Foundation. Okay. This is the first question answer andi. This is the second one and this is the third one. సో ఇది హిస్టరీ ఆఫ్ పైథాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. అనమాట. సో దిస్ ఈజ్